ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ మణులు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. అందరము రామనామాన్ని జపింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం, రాముని దర్శిద్దాం, రామతత్వాన్ని మనము తెలుసుకుందాం. 16వ తారీఖు 4వ నెల 2024 నుండి 30/4/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి అర్ధాష్టమ కేతువు, భాగ్యస్థానంలో కుజుడు మరి శని సంచార స్థితి, రాజ్యస్థానంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి, లాభస్థానంలో రవిగురు సంచార స్థితిలో ఉన్నప్పుడు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు. ప్రతిదీ పెట్టుబడులు, సమయం, ఓపిక, ధర్మము, ఆధ్యాత్మికత మీ దగ్గర ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ ఎదురించలేరని చెప్పి గమనించాలి. ధర్మబద్ధంగా ఉండండి, న్యాయంగా ఉండండి, సమాజాన్ని ఎప్పుడు అర్థం చేసుకోండి, ప్రకృతికి దగ్గరగా ఉండండి, అనేక రంగ కార్యక్రమాల్లో సలహాలు సూచనలు స్వీకరించే ప్రయత్నం చేయండి. విజయం అనేది మీ సొంతమవుతుంది. అలాగనే ఈ చైత్రమాస పూర్ణిమ రోజున నవధాన్యాలను ఆకుపచ్చ రంగులో మూట కట్టి అందులో ఒక ఎర్రటి దీపాన్ని పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేసినట్లయితే మీకు మనశ్శాంతి దక్కుతుందని చెప్పి గమనించాలి. కుదరలేదు ఆవుకు పెట్టండి, ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. స్వయం వృత్తులు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ వ్యాపారాలు చేసేటువంటి వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.